భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించిన తాజా పరిణామాల ప్రకారం భారత్ వర్సెస్ శ్రీలంక టెస్ట్ సిరీస్ కు సాయి సుదర్శన్ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ ను ఎంపిక చేశారు. కుడికాలి బొటనవేలి గాయం కారణంగా సాయి సుదర్శన్ ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో కోలుకుంటున్నారు. బీసీసీఐ మెడికల్ టీం ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఆగస్టు 15, 2026 నుంచి ప్రారంభం కానున్న ఈ 2 టెస్టుల సిరీస్ కోసం సర్ఫరాజ్ ఖాన్ నేరుగా కొలంబోలో టీమిండియాతో కలవనున్నారు. ఆ తర్వాత జట్టు మొదటి టెస్ట్ మ్యాచ్ కోసం గాలేకు బయలుదేరుతుంది. నవంబర్ 2024 తర్వాత మళ్లీ భారత జట్టులో చోటు దక్కించుకున్న సర్ఫరాజ్ ఇప్పటి వరకు 6 టెస్టులు, 11 ఇన్నింగ్స్లలో 37 సగటుతో 371 పరుగులు సాధించారు. అయితే ప్రాక్టీస్ మ్యాచ్ లో సెంచరీ బాది అద్భుతమైన ఫామ్ లో ఉన్న దేవదత్ పడిక్కల్ కూడా పోటీలో ఉండటంతో తుది జట్టులో సర్ఫరాజ్ కు స్థానం దక్కడం కాస్త సవాల్గా మారే అవకాశం ఉంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేస్ లో నిలవడానికి ఈ సిరీస్ భారత జట్టుకు అత్యంత కీలకం. మరోవైపు జస్ప్రీత్ బుమ్రా, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా సహా 5 కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా జట్టుకు దూరం అవ్వడం టీమిండియా శిబిరాన్ని ఆందోళనకు గురిచేస్తున్న అతిపెద్ద సవాల్గా మారింది. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 15 నుంచి 19 వరకు గాలే వేదికగా మొదటి టెస్ట్ మ్యాచ్ జరగనుండగా ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబో వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. కీలక ఆటగాళ్ల గైర్హాజరీలో మిగతా ఆటగాళ్లు ఎలా రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది. జట్టు విజయాల కోసం సర్ఫరాజ్ ఖాన్ అనుభవం ఎంతో ఉపయోగపడుతుందని మేనేజ్మెంట్ భావిస్తోంది. ఈ కీలక సిరీస్ ను గెలిచి WTC పట్టికలో తమ స్థానాన్ని మరింత మెరుగుపరుచుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది.